చాలా సార్లు మనం ప్రేమించిన వారిని కొన్నిసార్లు మనం గాయపరుస్తూ ఉంటాం మన మాటలతో. దేవునికి చాలా సార్లు ఆయాసం కలగజేస్తాం, అన్ని దులుపుకొని వెళ్ళిపోతా ఉంటాం. పోతే పోన్లే కదండి. దేవుని బిడలంగా క్షమాపణ అడగడం నేర్చుకోవాలి. కళ్ళ ముందున్న మనుషులను క్షమాపణ అడగలేకపోతే కంటికి కనబడని దేవుణ్ణి క్షమాపణ అడగగలవా? నీ తల్లిని బాధించేటట్లు మాట్లాడావు, నీ తండ్రిని అగౌరవంగా మాట్లాడావు, నీ తోబుట్టులతో దెబ్బలాడావు, కోపం వచ్చినప్పుడు అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళి ఎంత భయంకరమైన మాటలు మాట్లాడతామో కొన్నిసార్లు. అవి ఎవరైనా వింటే చెవుల్లో రక్తాలు వచ్చేస్తాయి, అంత ఘోరంగా ఉంటాయి కొంతమంది మాట్లాడే మాటలు కదండి. అంత అయిపోయిన తర్వాత హ్యావ్ యు ఎవర్ అపాలజైజ్డ్? ఎప్పుడైనా వెళ్ళి నన్ను క్షమించండి, ఏదో కోపంలో అట్లా వచ్చేసాయి, బట్ ఐ డోంట్ మీన్ దోస్ వర్డ్స్, నేను ఆ మాటలు పలకాలని అనుకోలేదు, ఎందుకు వచ్చేసాయి, క్షమించండి, ఇంకెప్పుడు అలా అనను అని ఇప్పుడేం చెప్పగలిగామా? సుంకరి దేవుని సన్నిధికి వచ్చి ఆయన క్షమాపణ అడుగుతున్నాడు. దేవా, పాపినైనా నన్ను క్షమించు. దేవునికి ఎవరు దగ్గర అవుతారంటే ఎవరు ఒప్పుకుంటారో వారే ఆయనకి దగ్గర అవుతారు. హల్లెలూయా.